ఏమో పల్లి పెట్టి ఎక్కడుంది? ఎందుకో బాడీలో ఇంకా షుగర్ తెచ్చుకుందామనా? ఏం అవసరం లేదు, వెళ్ళండి. A few moments later. నువ్వు 2 ఉన్నాయి, ఒకటి తినేసి ఒకటి పెట్టేద్దాం. డౌట్ రాకుండా ఉంటుంది. పైసలు పెట్టేసుకున్నాను, కార్ కేసు తీసుకున్నాను. ఏమో అయ్యిందా? 5 నిమిషాలండి. సరే సరే, 5 నిమిషాలు వస్తానంటుంది. 5 నిమిషాలు వస్తుంది అనుకుంటున్నారా? మినిమం అర్ధగంట అయినా పడుతుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కదా. ఏమండి వెళ్దామా? దశాబ్దాల కిందే రెడీ. డోర్ క్లోజ్ చేసి లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి వచ్చేటప్పటికి లేట్ అయింది. అంతేగాని లేట్ అయిందని సోటపడి చెప్తలేదు. వెళ్దామా? ఆగండి, దేవుడు దండం పెట్టుకోవాలి కదా, ప్రశాంతంగా వెళ్ళి రావాలని. అది దేవుణ్ణి మొక్కితే అవ్వదే. మరి ఇప్పుడు వెళ్ళొస్తాం ప్రశాంతంగా. ఏమోయ్ కొంచెం వాటర్ తీసుకురావాయి. ఈరోజు ఏం జరిగింది తెలుసా? చెప్తుంటే ఏంటి ఇలా వెళ్ళిపోతుంది? A few moments later. ఏమోయ్ ఏం కూర? ఓ టమాటా కూర. మాట్లాడవే, ఏమైంది? ఏంటి ఇలా వెళ్ళిపోయింది? ఏమే కూర అయిందా? ఆకలిస్తుంది. ఏమైంది? మాట్లాడతలేదు. మొన్న గొడవైనప్పుడు మీరు నాతో 3 రోజులు మాట్లాడలేదు కదా, నేను ఎంత బాధపడ్డానో మీకు తెలవాలని మాట్లాడతలేదు. అంటే ఇంకో 3 రోజులు మాట్లాడవా? లేదు, 3 రోజులు కాదే, 10 రోజులు మాట్లాడకుండా ఉండవే, మనసు ప్రశాంతంగా ఉంటది. ఏమండి హాస్పిటల్కి వెళ్ళారు కదా, ఏమన్నారండి? ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు చేయించి బారుడి బిల్లేసి వైరల్ ఫీవర్ అన్నది డాక్టర్. జ్వరమా? ఇంజక్షన్ అన్నా చేసిందండి డాక్టర్? ఇచ్చిందే. ఎక్కువగా ఉందండి? నొప్పేం లేదులేమే. ఎందుకుంటది? చేసింది పరాయాడు కదా, అదే మేమేమన్నా అన్నాం అనుకో తలనొప్పులు వచ్చేస్తాయి రోజుగా. ఏమోయ్ ఏంటండి? నేను మరి వెళ్ళొస్తా. ఎక్కడికి? మీ ఫ్రెండ్స్ తో తాగనికా? లేదే. మరి ఎక్కడికి? అదేనే ఇందాక పక్కింటి ఆవిడి తోడు కావాలన్నది కదా, వాళ్ళ ఆయన ఇంట్లో లేడేమోనే, భయపడుతుందేమో పాపం. మరి నేను వెళ్ళొస్తాను తోడుకి. పడాలి కర్రీ గుద్ది తోడు అడిగింది పాలల్లోకి, నిన్ను రమ్మని కాదు. సరేనా, నిద్ర వస్తుంది, పడుకుంటా వెళ్ళి. ఎవరు మేడం మీరు? సరిగ్గా చూడండి. చూసాను మేడం, ఎవరో గుర్తు రావట్లేదు. నేను మహాలక్ష్మినండి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. నా పిల్లం పోసు నువ్వా? నీకేం పోయే కాలమే ఇలా తయారవు గంగిరెద్దులాగా. మళ్ళీ సైకిల్ కి ఆరి అద్దాలు తగిలించినట్టు ఆ కళ్ళద్దాలు ఒకటి చిరాగ్గానే. మరి మొన్న మా చెల్లి ఇలాగే రెడీ అయ్యి వస్తే దాన్ని ఎగదిగా చూసావు. అది నీ చెల్లె. ఏమట్టమ్మటే గాని ఎంతైనా నీ చెల్లె అందంగా ఉంటది. నాకన్నా నా చెల్లె బాగుందంటావా? పంపులో సామాన్లన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు, నేనే చదరాలి. ఏమోయ్ చాలా బరువుగా ఉంది, ఎక్కడ పట్టుకుంటావు? ఎక్కడో ఇక్కడ పడేయండి, అన్నీ నన్ను అడుగుతారు. అక్కడ పడేస్తూ ఉంటాడు. ఎక్కడ పెట్టుకుంటావు అర్థం కావట్లేదు. నన్ను ఎత్తి మీద పడేయండి. నువ్వు చెప్పిన మాట నన్ను ఎప్పుడు అంటూ ఉంటావు కదా, నువ్వు చెప్పినట్టే చేశాను. చూసావా? ఏమోయ్ కొంచెం వాటర్ తీసుకురాబోయ్. ఇగోనండి. తాగేశారా?
బీపీ టాబ్లెట్ ఇవ్వండి. ఇది నాకెందుకే? షుగర్ టాబ్లెట్ ఇవ్వండి. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నావే? మోకాల నొప్పుల టాబ్లెట్ ఇవ్వండి. పిచ్చి మొహం దాన్ని పిచ్చి దానిలాగా చేస్తున్నావే. నేను బాగానే ఉన్నాను. ఓ మీరు బాగానే ఉన్నారా? యా ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి అన్ని బాగున్నప్పుడు నీళ్ళు తెచ్చుకుని తాగడానికి ఏం రోగం? ఏమండి మార్కెట్కి వెళ్తున్నాను, మీకు ఏమైనా కావాలనా? నాకు అదే కావాలోయ్. ఏంటి? అదే నోయ్, జాగ్రత్తగా వెళ్ళి రమ్మంటున్నా. ఆహా వెళ్ళొస్తా. అయిపోయిందంటవా? ఏం చేస్తా? A few moments later. ఇంట్లో పిల్లం లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉందో. ఏమండి వచ్చేసి నేను మ్యాజిక్ చూపినా? మ్యాజిక్ అంటే నాకు చాలా ఇష్టమే. చూపించు. అయితే సరే, ఇదొక దారం అండి. కాదుమా, నాకేం కనపడతలేదే. అబ్బా, ఉందనుకోండి. అనుకోవాలా? సరే ఉంది. ఇప్పుడు ఈ దారం ఇలా తీసుకెళ్లి ఈ చెవులో పెట్టి ఈ చెవులోంచి లాగండి. పట్టుకోండి. ఇప్పుడు ఇది చెవు దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఇది గట్టిగా ఫాస్ట్ గా లాగాలి. ఎలా లాగాలి? గట్టిగా ఫాస్ట్ గా లాగాలి. మరి లాగండి. అయ్యా ఏమండి పక్కిన రోజా కూతురికి దెయ్యం పట్టిందంట. అవునా? అటు సైడ్ నువ్వు అసలు వెళ్ళకే. ఎందుకండి? ఇంకో దెయ్యం వచ్చిందని ఇంకా భయపడతారు. ఏమో ఒకవేళ నాకు దెయ్యం పడితే ఏం చేస్తావే? దొరికావు. ఇదేంటిలా కుట్టింది? అబ్బా వచ్చే వదిలేవే. అబ్బా ప్లీజే. ఏంటి ఇలా కొట్టేసా? ఇలా కొడితే దెయ్యం పోతుందండి. సరిపోయింది. నాసరిగా అన్నాను, నోడుతోలా. ఏంటే ఏమంటావు ఇప్పుడు? అయినా గొడవ పడిన ప్రతిసారిని కిచెన్ లోకి రమ్మంటావు ఏంటి? ఓ నేను కొట్టే దెబ్బలు, నువ్వు అరిసే అరుపులు బయట వాళ్ళకి వినపడకూడదనా? కాదు. ఓహో, బెడ్రూమ్ అయితే పెద్దది, ఉరికిచ్చి కొడతాను. కిచెన్ అయితే చిన్నది, చిన్నగా కొడతానన్నా? కాదు, నా ఆయుధాలన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి. తప్పంతా నాదే బంగారం, ఇంకెందుకు వేసేయ్. చెప్పు, శాలరీ మొత్తం ఏం చేసావో చెప్పు. ఇంటికి సంబంధించిన కట్టేసరికి శాలరీ అయిపోయింది. ఆహా, దేనికి ఎంతెంత కట్టావో ఒకసారి లిస్ట్ తీయి. సరే, పాలుకి 1500, పేపర్ బిల్లు 300, ఎఫ్బిటి 2000, కూరగాయలు 2000, ఎఫ్బిటి 1500, ఇంటద్దే 12,000, ఎఫ్బిటి 2000. అంతేనే, ఇవన్నీ కట్టేటప్పటికి శాలరీ అయిపోయింది. ఈ ఎఫ్బిటి ఏంటి అన్నిసార్లు కట్టారు? ఎఫ్బిటి అంటే తెలియదండి నీకు? ఎఫ్బిటి అంటే ఫ్రెండ్స్ తోటి బార్కెళ్ళి తాగడు. ఇది మా ఫ్రెండ్స్ సీడుకోడు, ఇది కూడా తెలియదు దీనికి. ఏమండి బాగున్నానా? బాగానే ఉన్నావు, తిరునాళ్ళలో తప్పుని తింగరబుచ్చిలాగా. ఎక్కడికి వెళ్ళావు? అకౌంట్లో 5,000 కట్ అయినాయి. బ్యూటీ పార్లర్కి వెళ్ళానండి, అందుకే ఈ అందం. అందమంట, అద్దంలో నీ ముఖం చూసుకుంటే నువ్వే జడ్చుకుంటావు. ఏమండి నాకు డౌట్ అండి. 5,000 బొక్క పెట్టావు, ఇంకేం డౌట్? బ్యూటీ పార్లర్ని తెలుగులో ఏమంటారండి?
ఆడవాళ్ళు గ్యారేజ్ అంటారు. అలాగే ఎందుకంటారండి? కార్లకు సొట్టలు పడ్డాయనుకో గ్యారేజ్కి వెళ్ళి తీయించుకుంటారు. అదే మీకు సొట్టలు పడ్డాయనుకో బ్యూటీ పార్లర్కి వెళ్తారు. అందుకే అది ఆడవాళ్ళ గ్యారేజ్ అన్నాను. ఈ ఉద్దేశం ఏంటి? నేను వెళ్ళి సొట్టలు తీయించుకున్నానా? మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.